వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నెల్లూరు కొడల పిల్ల. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో నా కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. ప్రతి వీడియోలో చాలా రిక్వెస్టెడ్గా అడుగుతున్నానండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూస్తున్నారు. అలా చూసే వాళ్ళు కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ చూడండి ప్లీజ్. అలాగే లైక్ చేసి షేర్ చేయండి, కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. ఈ పాటికి నేను ఏం రెసిపీ చేయబోతున్నానో మీకు అర్థమయ్యే ఉంటుందండి. అవునండి, మటన్ కర్రీ అండి. చాలా బాగుంటుంది. ఈ మటన్ కర్రీ ఒక రైస్లోకే కాదండి, రోటీ, పుల్కా, చపాతీ, బగారా రైస్, జీరా రైస్ వేటిలోకైనా అద్దుర్సండి. ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుందండి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చండి. చాలా ఈజీ రెసిపీ అండి. చూసారు కదా, ఇక్కడైతే నేను కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసి అది హీట్ ఎక్కాక ఒక చాప్ చేసుకున్న 2 పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను. అవి కూడా బాగా వేయించుకున్నాను. అంటే లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకొని ఒక్క టమాటా తీసుకున్నాను. అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయేంత వరకు ఉంచి కడిగిన మటన్ వేసేసాను. అందులో కొద్దిగా వాటర్ పోసానండి. ఎక్కువ వాటర్ అవసరం లేదు. ఆ మటన్లో ఉండే వాటర్తోనే బాగా ఉడికిపోతుంది. చూసారు కదా, మా ఇంట్లో మెత్తగా తింటారండి. సో అందుకని కొద్దిగా నేను వాటర్ వేసి ఉడకబెట్టాను. వాటర్ వేయకపోయినా పర్లేదండి, బాగా ఆ వాటర్కే బాగా ఉడుకుతుంది. చూసారు కదా, బాగా ఉడికిపోయింది, మెత్తగా సాఫ్ట్గా వచ్చేసింది. ఇలా వచ్చినప్పుడే ఇంకా మనం గరం మసాలా యాడ్ చేసామంటే చాలా మంచి ఫ్లేవర్ ముక్కలకి బాగా పడుతుందండి. చూసారు కదా, నిజంగా మటన్లో చెప్పాలంటే కొవ్వు తక్కువగా ఉంటుంది. కాల్షియం ఎక్కువ ఉండడం వల్ల ఎముకలకి, దంతాలకి మంచి పోషకాలు అందజేస్తుందండి. మంచి దృఢంగా ఉంటారు. ఖచ్చితంగా మంత్లో ఒక్కసారైనా ట్రై చేయండి, మటన్ చేసుకోండి, చాలా మంచిది. చూసారు కదా, నార్మల్గా నేను ప్రతి వీడియోలో చెప్తుంటాను, నేను నాన్ వెజ్లో మటన్ కానీ పెట్టానంటే వీడియో B12 ఎక్కువ ఉంటుంది మటన్లో అని చెప్తుంటాను కదా. కొవ్వు తగ్గి రక్త కణాలు పెరుగుతాయి. చర్మ సమస్యలకి నిజంగా చాలా మంచి రిజల్ట్ ఉందండి. దీనివల్ల కొంతమంది రక్తపోటుతో, గుండెపోటుతో, కిడ్నీ సమస్యలతో బాధపడే వాళ్ళకి మంచి రిజల్ట్ అండి. నిజంగా చెప్పాలంటే చాలా మంచిది. మటన్ ఖచ్చితంగా తినాలి, ప్రతి ఒక్కరూ తినాలి. చాలా మంచిదండి నిజంగాను. కొవ్వు ఉంటుందని చెప్పి చేసుకోరు కొంతమంది. ఏమీ ఉండదండి, చాలా మంచిదండి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా ఖచ్చితంగా పెట్టండి. నేను మటన్ కర్రీ చేస్తే ఎగ్స్ కూడా వేస్తానండి. ఆ గ్రేవీలో ఎగ్స్ ఉడకడం వల్ల ఆ ఎగ్ కూడా మంచి టేస్ట్ అండి. అసలు చాలా బాగుంటుంది. ఒక్క ఎగ్ పెట్టుకొని ఒక 2 పీసెస్ పెట్టుకొని తిన్నా ఫుల్ రైస్ తినేయచ్చు. చపాతీ కూడా అండి చాలా బాగా తినొచ్చు, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇక్కడైతే నేను ఇంకా ఫైనల్లీ ఆల్రెడీ కరివేపాకు వేసాను, కానీ మళ్ళీ లాస్ట్లో కానీ మనం కొద్దిగా కరివేపాకు, ఈ కొత్తిమీర వేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది. అలాగే కానీ ఇంకా మూత పెట్టేసామంటే ఒక 2 మినిట్స్ పాటు వదిలేసామంటే, ఆఫ్ చేసేసేయాలండి. ఆఫ్ చేసి వదిలేసామంటే ఆ ముక్కలకి, ఆ ఎగ్స్కి మంచిగా ఫ్లేవర్ ఉంటుంది. ఇంకా చూసారు కదా, నేను ఫైనల్లీ ఇంకా మిరియాల పొడి జల్లేసాను. చాలా బాగుంటుంది. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.